ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. రేపే శక్తివంతమైన గురువారం. రహస్యంగా రూపాయి బిళ్లను ఇక్కడ ఉంచండి. 7 తరాల వరకు సంపద నిలుస్తుంది. అయితే గురువారం రోజు రహస్యంగా రూపాయి బిళ్లను ఏ ప్రదేశంలో ఉంచటం వల్ల మీకు ఆర్థిక పురోగతి లభిస్తుంది, అలాగే 7 తరాల వరకు సంపద నిలుస్తుంది. లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలను మీరు పొందుకోగలుగుతారు. ఈ పరిహారం చేయటం వల్ల ఎటువంటి మేలు కూడా మీకు జరుగుతుంది, అంటే ఏ అంశాల్లో శుభ ఫలితాలను మీరు పొందుకుంటారు, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. వారంలో ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉంటుంది. హిందూ ధర్మశాస్త్రం ప్రకారం గురువారానికి కూడా చాలా ప్రత్యేకత అనేది ఉంటుంది. అయితే రేపు అతి శక్తివంతమైన గురువారం కావటంతో ఈ రోజుకు మరింత విశిష్టత అనేది కనిపిస్తుంది. గురువారం రోజు గురువులను పూజించడం కనుక మీరు చేశారంటే మీకు అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే సకల కార్యాలకి ఈ యొక్క గురువారం అనేది శుభదినంగా పరిగణించబడుతుంది. గృహ ప్రవేశం వంటి మొదలైన కార్యక్రమాలకి కూడా గురువారం చాలా మంచి రోజు. అలాగే సన్మార్గంలో నడవటానికి కూడా గురువారం చాలా విశేషమైన రోజు. అంతేకాకుండా గురువారం రోజు దత్త ఆరాధన చేయటం, దత్త ఉపవాసం చేయటం కూడా చాలా మంచిదని పండితులు చెబుతున్నారు. ఎవరైతే దత్తాత్రేయుడికి పూజ చేస్తారో వారికి యోగదాయకమైన రోజు ఈ గురువారం అనేది. అలాగే చాలా మంది పిల్లలకు చదివింది గుర్తు ఉండదు, చదివింది తొందరగా మర్చిపోతూ ఉంటారు. అలాంటి వారు గురువారం రోజు దత్తాత్రేయుడికి పూజ చేయటం వల్ల చదివినవి మొత్తం గుర్తుంటాయి. వీరు చదువులో చక్కగా రాణించగలుగుతారు. అలాగే దక్షిణామూర్తి ఆరాధన కనుక గురువారం రోజు చేస్తే ఉజ్వల భవిష్యత్తు వారి సొంతమవుతుంది. గురువారం రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరినీ నిందించకూడదు, ముఖ్యంగా గురువులని అస్సలు నిందించకూడదు. ఈ విధంగా కనుక మీరు చేశారంటే శుభ ఫలితాలకు బదులుగా అశుభ ఫలితాలను మీరు ఎదుర్కోవలసి వస్తుంది. ఈ గురువారం అనేది వారంలో 5వ రోజు, బుధవారానికి శుక్రవారానికి మధ్యలో ఉంటుంది. ఈ గురువారాన్ని లక్ష్మీవారం, బేస్తవారం అని కూడా పిలుస్తారు. ఇది గురుగ్రహం పేరు మీదుగా గురువారమైంది, అంటే బృహస్పతి పేరు మీదుగా గురువారంగా పిలువబడుతుంది. హిందూ మతంలో గురువారం అనేది ప్రత్యేకమైన రోజు. ఇది విష్ణువుకి అంకితం చేసిన వారపు రోజు. పురాణాల ప్రకారం విశ్వానికి సంరక్షకులు త్రిమూర్తులు అని భావించేవారిలో విష్ణువు కూడా ఒకరు. గురువారాన్ని బృహస్పతి వార్ అని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఇది విష్ణువు అలాగే బృహస్పతిలకు అంకితం చేయబడిన రోజు కాబట్టి. గురువారం రోజు శ్రీ షిరిడీ సాయిబాబా భక్తులకి కూడా ఎంతో పవిత్రమైన రోజు. ఆయుష్, ఆరోగ్యం కోరుకునేవారు నమ్మకంతో షిరిడీ సాయినాథుణ్ణి ఆరాధించటం వల్ల సకల శుభాలు మీరు పొందుకుంటారు. అలాగే గురువారం రోజు హనుమాన్ ఆలయాన్ని కూడా మీరు సందర్శించవచ్చు. ప్రతి గురువారం సాయంత్రం పూట ఉపవాసం పాటించటం కూడా మీకు శుభ ఫలితాలను ఇస్తుంది. అలాగే ఈ రోజు దేవతలను ఆరాధించటం వల్ల కడుపుని ప్రభావితం చేసే వ్యాధుల నుండి ఉపశమనం కూడా లభిస్తుంది. తన పాపాలను ఈ రోజు ఒకరికి సహాయపడటం ద్వారా నివారించుకోవచ్చు. బలం, శౌర్యం, దీర్ఘాయువు మొదలైనవి పొందటంలో ఇది సహాయపడుతుంది. పిల్లలు లేని వారికి మంచి విద్యకు ఈ రోజు మీరు చేసే పూజలు మీకు శుభ ఫలితాలను ఇస్తాయి. హిందువులకు అత్యంత ముఖ్యమైన పండగల్లో శ్రీరామనవమి ఒకటి. ఈ పండగను హిందువులు కలిసికట్టుగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ పండగకు మూల కారకుడైన శ్రీరాముడు త్రేతాయుగంలో వసంత ఋతువు చైత్ర శుద్ధ నవమి పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో సరిగ్గా గురువారం అభిజిత్ ముహూర్తంలో, అంటే మధ్యాహ్నం 12 గంటల వేళలో జన్మించాడని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఈ విధంగా గురువారానికి చాలా ప్రత్యేకత అనేది ఉంది. అయితే రేపు అతి శక్తివంతమైనటువంటి గురువారం రహస్యంగా 1 రూపాయి బిళ్లను మీరు ఈ ప్రదేశంలో ఉంచటం వల్ల 7 తరాల వరకు సంపద నిలుస్తుంది. దానికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక, ఉదయాన్నే లేవగానే ఇల్లంతా కూడా శుభ్రపరుచుకొని మీరు తలస్నానం చేయండి. ఎందుకంటే పరిహారం చేయాలి అనుకుంటున్నారు కాబట్టి తలస్నానం చేయండి. అలాగే గడపలను అందంగా అలంకరించుకోండి. రంగవల్లికలతో గడపలను అలంకరించుకోండి. అలాగే మీ యొక్క గుమ్మాన్ని, మీ ఇంటి ముందు వాకిలిని కూడా రంగవల్లికలతో అలంకరించుకోండి. ఎందుకంటే పరిహారం చేసే రోజు ఈ విధంగా మీరు చేయటం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టాలని భావిస్తున్నారు కాబట్టి శుచి, శుభ్రత లేని ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టదు.
అందుకే మీ గుమ్మాన్ని, ఇంటిని పరిశుభ్రంగా ఆకర్షణీయంగా ఉంచుకోవాలి. ఈ విధంగా మీరు అలంకరించుకున్న తర్వాత, తలస్నానం చేసిన తర్వాత దీపారాధన చేసుకోండి. ఇంట్లో అంతా కూడా సాంబ్రాణి ధూపం వేయండి. ఈ విధంగా వేసిన తర్వాత మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక, ₹1 నాణాన్ని తీసుకోండి. ఆ రూపాయి నాణాన్ని గంగాజలంతో కడగండి. ఈ విధంగా కడిగిన తర్వాత దానికి గంధంతో బొట్టు పెట్టి ఆ తర్వాత కుంకుమ బొట్టు పెట్టండి. ఈ విధంగా పెట్టిన రూపాయి నాణాన్ని తీసుకుని వెళ్లి మీ యొక్క పూజా మందిరంలో లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి. ఈ విధంగా పెట్టిన తర్వాత మనసులో సంకల్పం చెప్పుకోండి. మీ ఇంట్లో ఉన్నటువంటి దరిద్ర బాధలు, దుఃఖాలు, కష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవాలని, ఇంట్లో డబ్బు వృధాగా ఖర్చవుతుందా ఆ సమస్య నుండి మాకు పరిష్కారం లభించాలని, అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు ఎటువంటి ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్యలన్నీ కూడా దూరం కావాలని, లక్ష్మీదేవి మా ఇంట్లోకి రావాలని ఈ విధంగా మనస్సులో సంకల్పం చెప్పుకొని పూజ అనంతరం మీరు నైవేద్యంగా దేవుడికి ఏదైతే సమర్పించారో అది మీ యొక్క కుటుంబ సభ్యులు అందరూ కూడా ప్రసాదంగా స్వీకరించండి. ఈ విధంగా చేసిన తర్వాత దేవుడికి ఒకసారి దండం పెట్టేసుకుని ఆ యొక్క ₹1 నాణాన్ని తీసుకుని వెళ్లి మీరు డబ్బు దాచుకునే ప్రదేశంలో, బీరువాలో కావచ్చు, అలమారాలో కావచ్చు, కొంతమందికి డబ్బాల్లో డబ్బు దాచుకునే అలవాటు ఉంటుంది. ఒకవేళ మీరు వ్యాపార సంస్థను నడుపుతున్నట్లయితే కనుక మీ యొక్క వ్యాపార సంస్థలో గల్లాపెట్టెలో ఈ యొక్క ₹1 నాణాన్ని దాచిపెట్టండి. అంటే దాని పక్కనే డబ్బు ఉండాలండి. ఒకవేళ మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలి అనుకుంటే కనుక మీరు ఏదైనా నూతన వస్త్రంలో దాన్ని మూటలాగా కట్టుకోవచ్చు. ఎరుపు రంగు కావచ్చు, పసుపు రంగు కావచ్చు, లేకపోతే తెలుపు రంగు కావచ్చు. చిన్న వస్త్రం తీసుకుని ఆ ఒక ₹1 నాణాన్ని దాంట్లో పెట్టేసి బయటి నుండి దారంతో చుట్టేసేయండి. ఈ విధంగా చుట్టిన తర్వాత దాన్ని తీసుకుని వెళ్లి మీరు డబ్బు దాచుకునే ప్రదేశంలో పెట్టండి. ఎక్కడైతే మీరు డబ్బు దాచుకుంటారో అక్కడ ఈ యొక్క ₹1 నాణాన్ని పెట్టడం వల్ల అది ధనాకర్షణ స్వభావాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ధనాన్ని మీ ఇంట్లోకి ఆకర్షిస్తుంది. అంతకుముందు డబ్బు ఎంత ఇంట్లోకి వచ్చినా కానీ వృధాగా ఖర్చయ్యేవారు కూడా ఇప్పటి నుండి పొదుపు చేసుకోగలుగుతారు. ఒక రకంగా చెప్పాలంటే 7 తరాల వరకు సంపద నిలుస్తుంది. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం తదితర అంశాల్లో మీరు ఎటువంటి ఆర్థిక సమస్యలతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్యలకి ఖచ్చితంగా పరిష్కారం కూడా లభిస్తుంది. నిలిచిపోయిన ఆర్థిక పెరుగుదల విడుదలవుతుంది. వ్యాపారంలో అత్యధికమైన లాభాలను మీరు చూస్తారు. అలాగే మీ యొక్క జీవితంలో ఎటువంటి అభివృద్ధిని, ఎటువంటి ఫలితాలను మీరు ఆశిస్తున్నారో ఆ ఫలితాలు అన్నీ కూడా మీకు దక్కుతాయి. అలాగే కుటుంబంలో మీకు ఆర్థిక సమస్యలు తొలగిపోవటంతో పాటు మానసిక సమస్యలు కూడా తొలగిపోతాయి. ఆరోగ్యపరంగా మీకు కానీ మీ కుటుంబ సభ్యులకి కానీ ఏవైనా సమస్యలు ఉంటే అవి కూడా ఆ లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలతో, ఆ షిరిడీ సాయినాథుడి యొక్క కృపా కటాక్షాలతో, ఆ విష్ణుమూర్తి యొక్క కృపా కటాక్షాలతో తొలగిపోతాయి. అలాగే మానసిక ప్రశాంతత కలుగుతుంది. కుటుంబ కలహాలు కూడా దూరమవుతాయి. మీ జీవితంలో ఆర్థిక పురోగతితో పాటు మిగిలిన అంశాల్లో కూడా అనుకూల ఫలితాలను మీరు చూస్తారు కదండి. రేపే శక్తివంతమైన గురువారం ₹1 బిళ్లను ఏ ప్రదేశంలో ఉంచటం వల్ల 7 తరాల వరకు సంపద నిలుస్తుంది. ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.